హల్లెలూయా! దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ మనకు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యంగా మనకు బోధిస్తున్నది. మన జీవితంలో మనకు జరగబోయేటువంటి ప్రతి విషయాలు కూడా దేవుడు మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఏమి చేయాలనో, ఏమి చేయకూడదో అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది గనుక ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకుండా దుష్టుడు ఎవరికి పేరు పెట్టారు? ఎవరు మానవులు దుష్టులు కాదు. హల్లెలూయా! దేవుడు మానవులందరిని యథార్థవంతులుగా సృజించాడంట. మేలిమి బంగారముతో సియోను కుమారి విలాప వాక్యములలో 4వ అధ్యాయంలో ఉంటది. సియోను కుమారి చదవండమ్మా. నేను మిమ్మలను మేలిమి బంగారుతో విలాప వాక్యములు. మేలిమి బంగారముతో పోల్చదగిన మీరు కుమ్మరి చేయు మట్టి కుండలుగా ఎలా మారిపోయారని దేవుడు మాట్లాడుచున్నాడు. నే మానవుని కూడా నేను దుష్టునిగా చేయలేదు. ఏ మానవుని దుర్మార్గుడిగా చేయలేదు. ఏ మానవుని పాపిగానే చేయలేదు. కానీ నేను సృజించి నా చేతులతో మానవుణ్ణి మరి మట్టి తీసుకొని నా యొక్క స్వరూపముతో మానవుణ్ణి చేసి వాని నాసికారంధ్రములో నా ఆత్మను ఊదినానంటున్నాడు. హల్లెలూయా! దేవుడు అప్పుడు జీవాత్మ. దేవుడు జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు సృజించినటువంటి మానవుడు జీవము కలిగిన వాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన కూడా మరి చేసినటువంటి మానవుడు పరిశుద్ధుడే. దేవుడు యథార్థవంతుడు. మానవుడు యథార్థవంతుడే. దేవుడు సత్యవంతుడు. మానవుడు సత్యవంతుడే. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే సాతాను యొక్క ఆలోచన చొప్పున, సాతాను యొక్క యొక్క కుతంత్రము వలన మానవుడు చెడిపోయినాడు. విలాప వాక్యం చదవండి అమ్మా. 4వ అధ్యాయం అనుకుంటాను చూడండి. విలాప వాక్యములో సియోను కుమారి, నేను నిన్ను మేలిమి బంగారముగా పోల్చదగిన నీవు ఎట్లు కుమ్మరవాడు చేసినటువంటి కుండగా మారిపోయావు. మేలిమి బంగారానికి మరి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను కుమారి, సియోను ప్రియ కుమారులు. అక్కడ ఒకటి మళ్ళా చెప్పాడు, ప్రియ కుమారు, మామూలు కుమారుడు కాదు. సియోను ప్రియ కుమారుడు. సియోన్ అంటే ఎవరు? దేవుడు నివసించే స్థలము. దేవుడు నివసించేటువంటి ఆ యొక్క స్థలములో నుండి మరి మనకు ఒక పేరు పెట్టినాడు, సియోను కన్య కుమారి, సియోను ప్రియ కుమారి. ఈ సియోను ప్రియ కుమారి అంటే దేవుని యొక్క స్వచ్ఛమైనటువంటి బిడ్డలు, దేవునికి కలిగినటువంటి బిడ్డలు. వాళ్ళు సియోను ప్రియ కుమారులు. హల్లెలూయా! 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 ఇలాంటి మానవుడు యథార్థవంతులే. దుష్టుడంటే ఎవరంటే, ఈ దుష్టత్వం ఎప్పుడు వచ్చిందంటే సాతాను యొక్క లూసిఫరు భూలోకంలోనికి త్రోయబడిన తర్వాత అతను పేరు దుష్టుడు. దుష్టుడు ఆ యొక్క మనం చూస్తున్నాము. సాతాను యొక్క పేరు దుష్టుడు. ఒక గోధుమలు విత్తిన చోట అక్కడ వచ్చేసి గురుగులు విత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గురుగులు విత్తినప్పుడు వీళ్ళు పనివారు పోయి యజమానుడి దగ్గరికి పోయి, అయ్యా మరి మనము నాటింది, విత్తింది గోధుమలు కదా, ఈ గోధుమ పంట వస్తుంది. ఆ గోధుమ పంట కంటే ఆ యొక్క సారాన్ని అంతటిని తిని దీన్ని ఎక్కిరానియకుండా చేస్తున్నది. కాబట్టి ఆ గురుగులు దుష్టుడు విత్తిండంట. ఎవరు విత్తాడంట? విత్తింది ఎవరు? యజమాని మంచి విత్తనాలు, గోధుమ విత్తనాలు విత్తినాడు. అయితే సాతాను పోయి ఆ యొక్క యజమాని తోటలో గురుగులు చల్లాడు.
గొరుగులు ఎందుకు పనికిరావు, అవి తినేవి కావు, అవి మానవులకు ఎందుకు పనికొచ్చేవి కాదు. కానీ అలాగనే దుష్టుడు యథార్థవంతుడైనటువంటి మానవుని యొక్క హృదయంలోనికి చొచ్చి సియోను ప్రియకుమారులు, మేలిమి బంగారములో ఎటువంటి కల్మషము ఉండదు, మేలిమి బంగారములో ఎటువంటి దోషము ఉండదు, అది విలువైనది, అది ఎప్పుడు చెడిపోనది. అలాంటి మానవును సృజించినటువంటి తన యొక్క ఆ యొక్క శ్వాసను, ఆ యొక్క ఆత్మను మానవుని యొక్క నాసికారంధ్రములలో ఆయన యొక్క ఆత్మను ఊదినప్పుడు దేవుడు ఊదినటువంటి మానవుడు జీవాత్మ అయినాడంట. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈ దుష్టుడు ఏం చేసాడంటే ఆ గోధుమల పంటలో మరి గొర్రులను విత్తినాడు. అందువల్లనే అయి దాసులు పోయి చెప్తున్నారు, అయ్యా యజమాని, దీని సారమంతా ఇవి తింటున్నవి, కాబట్టి దాన్ని పెరికేద్దామా, వాటిని పెళ్ళగిద్దామంటే వద్దు వద్దు, ఎందుకంటే అవి తీసేటప్పుడు నేను నాటినటువంటి గోధుమలు కూడా అవి కూడా పెళ్ళగింపబడిపోతావేమో, పైరు నాశనం అయిపోద్ది. ఒకరోజు వస్తాది. ఎప్పుడొస్తాది? పంట పండినప్పుడు. పాపము పరిపక్వమై ఏమవుద్దంట? పాపము గర్భము ధరించి, పరిపక్వమై గర్భము ధరించి మరణము కంటది. అలాగనే ఈ గోధుమలతో కూడా గురుగులను కూడా పెరగనివ్వండి. కాబట్టి ఒక దినం వస్తుంది, ఆ రోజు కోస్తాము. ఆ రోజు కోసినప్పుడు ఆ గొరుగులను మాత్రం అగ్గిలో పడేస్తాము, గోధుమలు మాత్రమే కొట్టులో వేసుకుంటాం. హల్లెలూయా! ఎటువంటి ఉపమానమో దేవుడు చెప్పుచున్నాడు. అలాగనే దుష్టుడు వచ్చి ఆ గొరుగులను విత్తిన లాగా ఒక్కొక్కరి హృదయాలలో ఆ యొక్క హృదయాలు దేవుడు యథార్థవంతులుగా చేసినటువంటి సియోను ప్రియకుమారుల యొక్క హృదయాలలో ఆ యొక్క గొరుగులను విత్తినందువల్ల దుష్టత్వం వస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఇక్కడ ఏం జరిగినదంటే ఆదికాండం 13వ అధ్యాయం ఒకసారి మనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం మనం చదువుకుందాం. హల్లెలూయా! ఆదికాండం 13వ అధ్యాయం. ఆ! అప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. కానీ ఆయన అబ్రహాముని పిలిచి కూడా తన యొక్క కూడా ఉన్న సహోదరుడు లోతు కూడా ఉన్నాడు వారితో కూడా. అబ్రహామును పిలిచిన దేవుడు ఆ అబ్రాహాముతో కూడా దేవుడు ఉన్నాడు. ఆ ప్రాంతంలో లోతు కూడా ఆయన దగ్గర ఉన్నాడు. కానీ ఇద్దరు అబ్రాహామును పిలిచినప్పుడు నీ స్వజనాన్ని వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ప్రజలను వదిలిపెట్టు, నీ ఊరిని వదిలిపెట్టు, నీ ఇల్లును వదిలిపెట్టు. కానీ ఇదిగో నేను చెప్పేటువంటి స్థలానికి నువ్వు బయలుదేరిపో అన్నాడు. హల్లెలూయా! కానీ అక్కడికి వెళ్ళారు. సహోదరులతో కూడా ఇద్దరున్నారు. అక్కడ చూసినప్పుడు లోతుకు ఒక ఆశ కలిగినది. లోతు పనివారికి, అబ్రహాము పనివారికి వారికి విరోధం వచ్చి ఉన్నది. కనుక అబ్రహాము దేవుని నమ్మినవాడు కనుక దేవుని యొక్క లోతును పిలిచాడు. అయ్యా ఇదిగో సహోదరుడా, నీవు మన ఇద్దరికి ఒక చోట పసకదు. నీ పనివారికి నా పనివారికి విరోధం వచ్చి ఉన్నది. కనుక నీవేం చేస్తావంటే నీ యొక్క పశువులను, నీ యొక్క మేకలను, నీ యొక్క ఆస్తిని, నీ దాసులను తీసుకొని నీవు నన్నుంచి వేరవు. ఎందుకంటే మన ఇద్దరికి ఇట్లే ఉంటే విరోధం ఎక్కువైపోద్ది గనుక వారిని నువ్వు పో. అయితే ఒకటి మాత్రం, దేశమంతట నీ ఎదుట ఉన్నది, దేశమంతా నీ ఎదుట ఉన్నది. నీవు ఎక్కడికి పోతే, నీవు పరమటకు పోతే నేను తూర్పుకు పోతా, నువ్వు తూర్పుకు పోతే నేను పరమటకు పోతా, నువ్వు ఉత్తరం పోతే నేను దక్షిణం పోతా, నీ ఇష్టం. హల్లెలూయా! అబ్రహాము నిరీక్షణ ఏందంటే నేను ఎక్కడున్నా దేవుడు ఆశీర్వదింపడతాడు. హల్లెలూయా! కాబట్టి ఆ యొక్క తలంపు ఎవరికి రాదు. శ్రేష్టమైన దాన్నే కోరుకుంటాం మనము.
కాబట్టి అబ్రహాం అట్ట అనుకోలేదు. దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. లోతు చూశాడు. ఓ యబ్బా! నాకు మంచి ఫస్ట్ ఛాన్స్ దొరికింది నాకు. మంచి మంచి స్థలాలను మరి ఆయన పోతాడనుకున్నాను. కానీ నేను మాత్రం చదవండమ్మా. చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 13 వచనం చదవండి. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా! దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకెళ్తా. నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకెళ్తా. లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఒకటి ఉన్నది. దేవుడు ఆ యొక్క దేశాన్ని నాశనం చేయక ముందు ఆమేన్ ఆది అంత యెహోవా తోటగా యొక్క ఆ లోతుకు కనిపించాది. లోతు పార చూసినాడు, లోకాన్ని పార చూసినాడు, లోక ఐశ్వర్యాన్ని పార చూసినాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆలోచన ఆయన అడగలేదు. దేవుని ఆలోచన అడగలేదు. ఎవరో ఆలోచన చెప్పారు. ఆయనకు ఆలోచన ఒకటి వచ్చినది. పార చూశాడు. నాకు మంచి ఛాన్స్ దొరికింది కదా! నేను చూసినప్పుడు శ్రేష్టమైన దాన్ని నేను కోరుకుంటాను అనుకున్నాడు. సాతాను తన యొక్క ఆయన యొక్క కన్నులు గురుడితనం కలుగజేసినది. ఆయన కన్నులకు పార చూసినప్పుడు ఏదైనా తోట వల్లే ఆ యొక్క సొదొమ గొమొర్రా కనిపించింది. లోక మాయ, లోకము యొక్క ఐశ్వర్యము, లోకము యొక్క పాపము, లోకము యొక్క ఆ యొక్క ఐశ్వర్యాన్ని చూశాడు. నశించిపోయేదాన్ని చూశాడు కానీ నిత్యమైనటువంటి దేవుని యొక్క ఆలోచన ఆయన చూడలేదు. నిత్యమైనటువంటి దేవుడైనటువంటి ఆలోచన చొప్పున నడవలేదు. కనుక లోతు ఏం చేశాడంటే కన్నులెత్తి చూశాడు. నాకు మంచి ఛాన్స్ దొరికినది అనుకున్నాడు. వారు చూసినప్పుడు సోయరు వరకు ఆయన కనుచూపు వరకు దేవుని తోటగా సొదొమ గొమొర్రా పాపముతో నిండి ఉన్న సొదొమ గొమొర్రా లోతు యొక్క కన్నులకి ఎలా కనిపించిందంటే దేవుని తోటగా కనిపించిందంట. సాతాను తన యొక్క కన్నులకు గురుడితనము కలుగజేసింది. లోతు యొక్క కన్నులకు గురుడితనము కలుగజేసింది. సాతాను యొక్క ఆలోచన ప్రకారం నడిచాడు. అయితే లోతు పరిస్థితి మరి ఎలాగైపోయింది. లోతు వెళ్ళిన తర్వాత అక్కడ చూశాడు. ఆ ప్రజల పాపుల మార్గమున నిలబడ్డాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువుక వద్దంటున్నాడు. దేవుడిని పాపుల మార్గం నిలవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టులు అంటే ఎవరు? సాతాను ప్రేరేపించేటువంటి బిడ్డలు. సాతాను యొక్క ఆలోచన, లోకం యొక్క ఆలోచన చొప్పున వెళ్ళాడు. అక్కడ జరిగిన పరిస్థితులు ఘోరంగా జరిగిపోయింది. ఆ యొక్క సొదొమ గొమొర్రా దేవుని తోట వలె ఇతని కన్నులు కనిపించింది. కానీ అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? ఘోరమైన పరిస్థితులు జరిగినాయి. పాపము నిండి ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణము దేవుని కోపము రగులుకుంటుందని తెలియదు. దేవుని కోపం ఆ పట్టణము నాశనం చేస్తుందని తెలియదు. కానీ అతని కన్నులకు మాత్రం ఇంపుగా ఉన్నది. ఈ లోకంలో సాతాను అనేక మందిని భ్రమ పెడుతున్నది. ఈ రోజుల్లో పాపాన్ని ఎంతగానో జరుపుకుంటున్నా, పాపాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నా, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఆలోచన మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఆ యొక్క దేశములో పోయినప్పుడు ఆ దేశం యొక్క పరిస్థితిని గమనించలేకపోయాడు. పోయినప్పుడైనా చూసి మరి ఇంత ఘోరమైన పాపముతో నిండిన పట్టణంలో నేను ఉండాలనా అనుకోలేదు. వాళ్ళతో కలిసిపోయాడు. అక్కడ జరిగిన పరిస్థితులు ఘోరంగా ఉన్నవి. అందరికీ తెలుసు. మనకందరికీ ఆ యొక్క విషయాలన్నీ తెలుసు. దైవదాసుల ద్వారా మన వాక్యం చదువుకుంటూ ఆ యొక్క వాక్యం అందరికీ మనకి తెలుసు. అయితే ఆకాశం నుండి అగ్ని గంధకములతో ఆ యొక్క దేశాన్ని, సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానని దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు.
అబ్రాము చెప్తున్నాడు, నా సహోదరుడు ఉన్నారు గదా! కాబట్టి అయ్యా, అయ్యా 100 మంది ఉంటే రక్షిస్తావా? 50 మంది ఉంటే రక్షిస్తావా? ఎవరు లేరు అక్కడ. ఎవరు లేరు. లోతు మాత్రమే ఒక్కడున్నాడు. అంత పాపముతో నిండిపోయినటువంటి భయంకరమైనటువంటి వారి యొక్క దుష్టత్వము పరలోకముతున్న దేవుని యొక్క వరకు పోయింది. చూడలేకపోయాడు. ఆ దుష్టత్వాన్ని, ఆ పాపాన్ని చూడలేకపోయాడు. అగ్ని గంధకములతో ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేసి ముందుగా లోతును బయటికి తీసుకుపోమని చెప్పాడు. లోతు తన యొక్క బిడ్డలను తీసుకొని పోయి బయటికి పోయేటప్పుడు తన భార్య లోకాన్ని చూసింది. అయ్యో! ఇంత అందమైనటువంటి తోట వలె ఉన్నది ఈ దేశమంతా. ఈ దేశాన్ని నేను ఎట్లా వదిలిపెట్టి పోగలను? పాపముతో నిండి ఉన్న జనము, భయంకరమైనటువంటి దుష్టత్వము నిండినటువంటి జనము. ఆ దేశాన్ని మాత్రం వాళ్ళ కన్నులకు మాత్రమే దేవుని తోట వలె కనిపిస్తున్నది. కానీ దేవుని దృష్టిలో పాపభరితమైన దేశమని వాళ్ళు గ్రహించలేదు. అయితే అగ్ని గంధకములతో ప్రజలందరూ మాడిపోయినారు. లోతు అక్కడికి పోయినందువల్ల శిక్ష ఏంటంటే అనేక శిక్షలు పొందినాడు. తన కుమార్తెలను వల్ల పాపము, తన భార్య పోగొట్టుకున్నాడు. ఉప్పు స్తంభం అయిపోయినది. మనిషి పోయి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? తిరిగి పార చూశాడు. పార చూడకుండానే వెళ్ళిపోమన్నాడు. కొండకెళ్ళిపోమన్నాడు. దేవుని యొక్క దుర్గం ఆయన. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కొండ ఉన్నాడు, కోట ఉన్నాడు. అలాంటి ప్రదేశానికి నువ్వు కొండలాంటి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆమె ఏం చేసేదంటే తిరిగి మళ్ళీ చూసేది. లోక ఐశ్వర్యాన్ని చూసినది. లోకము యొక్క మాయను చూసినది. ఆమె కన్నులకు ఇది ఎట్ట వదిలిపెట్టి పోయాననే తిరిగి మళ్ళీ చూసినప్పుడు దేవుని ఆజ్ఞను మీరినందువల్ల ఆ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయినది. భార్యను పోగొట్టుకున్నాడు. ఆ యొక్క ఆస్తిని పోగొట్టుకున్నాడు. అనేకమైన శ్రమలు పొందినాడు. అయితే అబ్రహాము అయితే మరి చూసినప్పుడు దేవుని యొక్క ఆలోచన. అబ్రాహామును ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. 7వ వచనం చదువుదాం. హల్లెలూయా. 7వ వచనం నుండి విశ్వాసమును బట్టి నోవహు అతి వరకు ఎప్పుడు చూడని సంగతులను దేవుని చేత, దేవుని యొక్క ఆలోచన దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచినాడు. ఆ రోజులలో కూడా నోబహు కాలంలో కూడా పాపము దేశంలో నిండిపోయింది. దేవుడు అంటున్నాడు 5వ అధ్యాయం ఆదికాండములో, ఇదిగో నరులను నేను చేసినందుకు హృదయములో నొచ్చుకొని సంతాపపడుతున్నాడంట దేవుడు. ఎందుకు నేను మనుషులను చేసినాను? వీరు చేసేటువంటి క్రియలు నాకు చాలా అసహ్యమైనవని దేవుడు చింతపడ్డాడంట. హృదయములో నొచ్చుకున్నాడంట. అలాంటి దినాలలో నోవా దినములలో దేశమంతా పాపంతో నిండిపోయినది. వాళ్ళు తింటున్నారు, మరి పెండ్లిళ్ళు చేసుకుంటున్నారు, గృహాలు కట్టుకుంటున్నారు, తోటలు నాటుకుంటున్నారు. వారి సంతోషం వారిదే, కానీ దేవునికి లోబడని జనముగా ఆ యొక్క దేశంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి వారసుడు ఆయన తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నోవహు పాపము ఎక్కువగా విస్తరించిపోయినది. ఈ యొక్క దేశమును నేను నాశనం చేయబోతున్నాను. ప్రజలను నేను నాశనం చేయబోతున్నాను. అంతటిని లోకములో ఉన్న సకల ప్రాణులను నేను తుడిపి పెడుతున్నా. కానీ ఇప్పుడైతే నీవైతే నీతిమంతుడు కనుక నీ ఇంటి వారిని నిన్ను రక్షించుకొనుటకు నీవు ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. నీవు ఒక ఓడను సిద్ధపరిస్తే ఆ ఓడ కూడా నేను చెప్పినట్లుగా నీవు సిద్ధపరిచినట్లయితే రాబోయే ఉగ్రత నుండి, రాబోయే ప్రళయము నుండి, రాబోయే మరణము నుండి నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోగలవు. లేకపోతే నీవు కూడా వారితో కూడా నాశనమైపోతావు అన్నప్పుడు నోవహు
దేవుని ఆలోచన విన్నాడు, హెచ్చరిక విన్నాడు. నోవహు ఆయన హెచ్చరిక విన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగానే చేసినాడు. ఒక రోజు వచ్చినది, ఆకాశము తూములు తెరవబడ్డాయి. ఆకాశము తూములు తెరవబడినప్పుడు ప్రచండమైన వర్షం భూమి మీద కురవసాగింది. నోవాహాను ఎగతాళి చేసినటువంటి వారు, పరిహాసకులు, పరిహాసకులు, దుష్టులు, పాపులు వీరందరూ చూస్తున్నారు. ఆయన ఓడను చేసేటప్పుడు, ఓడ తాత ఎందుకు ఇదంటే, దేవుని ఉగ్రత రాబోతుంది, ప్రళయం రాబోతుంది, అందరూ నశించిపోతున్నారు, మారు మనసు పొందమంటే పొందలేదు, ఎగతాళి చేశారు. వారి కండ్లకు, వారి ఆలోచనలు అన్నీ కూడా దుష్టత్వంతో నిండిపోయి ఉన్నాయి గనుక వారు ఆయన ఎగతాళి చేశారు. కానీ రాంగ రాంగ 40 దినములు ఆకాశ తూములు విప్పబడి వర్షం కొట్టినప్పుడు భూలోకమంతా మునిగిపోయినది. కానీ నోవాహు ఓడ మాత్రమే అరారాతు పర్వతం మీద ఉండి ప్రతి సృష్టి కూడా, ప్రాణులంతా కూడా చనిపోయాయి. ఏమీ బ్రతకలేదు. వాటిల్లో ఒక్కొక్క జంటను మాత్రమే ఓడలోనికి తెచ్చాడు. అన్నీ చనిపోయాయి. మానవులు చనిపోయారు. తుడుపు పెట్టాడు, లోకాన్ని తుడుపు పెట్టినాడు దేవుడు. కాబట్టి యొక్క నోవహు యొక్క ఆలోచన దేవుని యొక్క హెచ్చరికను పొందినప్పుడు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు, తన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా! లోకం మీద నేరస్థాపన చేయుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు. లోకమంతా తొడుపు పెట్టమన్నా సరే నోవహు కుటుంబము, వాళ్ళ యొక్క భార్య, బిడ్డలు, వారి యొక్క కోడలు, వాళ్ళందరూ కూడా మరి సురక్షితంగా రక్షింపబడ్డారు. హల్లెలూయా! కాబట్టి దేవుని ఆలోచన ఇంకా చదవమ్మ, కట్న చదువు, ముగిస్తా చదువని. హల్లెలూయా! ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 7:10 చదవమ్మా. 7 వచనం చదువు, 7 వచనం చదువు. విశ్వాసమును బట్టి అబ్రహాము 8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న దేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలేనో ఎరగనే ఎరగడు. దేవుడు పిలిచాడు, నువ్వు నీ జనాన్ని, నీ ఇంటిని, ఊరిని మొత్తాన్ని వదిలిపెట్టు, నా దగ్గరికి నే పిలిచిన చోటకు నువ్వు రావాలి. అయితే ఆయనకి తెలియదు ఏ ఊరికి పోవాలన్నా, ఏ ప్రదేశానికి పోవాలన్నా. ఎవరైనా చేయగలరా పని? అందుకే విశ్వాసులకు తండ్రి ఆయన. ఎవరు చేయలేని పని. విశ్వాసం మనకి దొరుకుద్ది, ఏదో బహుమానాలు వేస్తాడు ఆయన అనుకోలేదు. కానీ దేవుని ఆలోచన విన్నాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని యొక్క ఆలోచన గొప్పదనుకున్నాడు. ఇదిగో చదువు, అట్లా చదువు. పునాదులు లేని విశ్వాసమును బట్టి అతడు ఆ వాగ్దానమునకు ఇస్సాకు, యాకోబు అనువారిని ఆమేన్ చెప్పు ఉన్నట్లుగా వాగ్దత్త దేశముల ప్రవాసులైరి. ఏలియనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడైనాడు, పునాదులు గల పట్టణం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శిల్పి పరలోకములో పునాదులు గల పట్టణం. ఏ పునాదులు? 12 పునాదులు, రత్నములతో, ముత్యములతో, గోమేధికము ఇలాంటి రత్నాలతో కట్టబడినటువంటి పునాదులు కలిగిన పట్టణము. అది నశించలేని పట్టణము, అది శాశ్వతమైన పట్టణము, నిత్యమైనటువంటి పట్టణము, దేవుడు నివసించేటువంటి పట్టణములో నిన్ను నన్ను తీసుకుపోవాలని ఆ యొక్క పట్టణము కొరకు ఎదురు చూసేడే కానీ ఈ లోకము కొరకు ఎదురు చూడలేదు. ఎవరి ఆలోచన ఏం లేదు. ఆయన నోవహు ఎలాగా వచ్చేసి దేవుని యొక్క ఆలోచన వినడో, నోవహు ఎలాగా వచ్చేసి దేవుని యొక్క మాటకు హెచ్చరిక లోపడ్డాడో, అదే విధంగా అబ్రహాము ఆ పునాదులు గల పట్టణమునకు ఆయన చదవమ్మా ఎదురు చూచుచుండెను. హల్లెలూయా.